నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాద పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఈ యొక్క ప్రాంతం కనుక చూస్తే మాత్రం ఇప్పటికే వేలాది మంది ఒక రోజు ముందుగానే ఈ శనివారం రోజే వేలాది మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రధానంగా పక్క రాష్ట్రం నుండి ఎక్కువ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇట్లా రకరకాల రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వచ్చామని కూడా చాలామంది చెప్తున్నారు. ఇక ఇదే సందర్భంలో చాలామంది ముందుగానే ఏర్పాట్లు కూడా గమనిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా నీటి సదుపాయం ఏర్పాటు చేసింది. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనమైతే మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జనాలు ఎక్కడి నుండి వచ్చారు, అలాగే వాళ్ళ అభిప్రాయాలు ఏందో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చేప ప్రసాదం కోసం చాలామంది అయితే మాత్రం ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చారు. ఇక్కడ సేద తీరుతున్నారు. కొంతమంది మనతో ఉన్నారు. ఆ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము చేయడము గుల్బర్గా నుంచి ఇక్కడ వచ్చినాము. నిన్న సాయంత్రం 3 గంటలకు వచ్చినాము. ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. మా చెల్లెలు చెప్పింది, పోయిన సంవత్సరం వచ్చింది. వచ్చేందుకు చెప్పిన రోజుకి అందరం కలిసి వచ్చినాం. ఎందుకు, ఏమని చెప్పారు? మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఏంది సమస్య ఏంది అసలు? ఏం కారణం అంటే దమ్ము కోసానికి, దగ్గు కోసానికి, మళ్ళీ అంటే మా చెల్లెలు తక్కువ అయింది మాకు. మేము వచ్చినాము పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం పోదాం రారే అన్నారు. మేము వచ్చినాము. మేము చూడాలని వచ్చినాము, తినాలని వచ్చినాము. మళ్ళీ మందు కోసానికి వచ్చినాము. రేపు పొద్దుగల ఇస్తారన్నారు మందు. ఇక్కడికి వచ్చినాక జనాలను చూస్తుంటే, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తున్నది. కాబిలు ఉండదు, తినడానికి కాబిలు ఉండదు, జనానికి కాబిలు ఉండదు, ఆరోగ్యం సంవత్సరం రావాలి, చూడాలి, పోవాలి అనేది ఉన్నది. సరే, ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. భోజన ఏర్పాట్లు కానీ నీళ్లు అన్ని ఏర్పాట్లు, నీరు ఓకే ఉండదు, బత్యం ఓకే ఉండదు, అన్ని దొల్ల మంచిది చేసాడు. పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? శివకుమార్ సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాది. కర్ణాటక బార్డర్లో ఉంటాం. అంబించుకుందా. ఎంతమంది వచ్చారు? నేను ప్రస్తుతానికి ఒక్కనే వచ్చాను. లాస్ట్ టైం ఇద్దరం వచ్చాను. మా తమ్ముడిని తీసుకొచ్చాను, బాగా పనిచేసింది. ఇప్పుడు నేను వచ్చాను. వాడాను. మా తమ్ముడు వాడాడు. అంతకుముందు మా నాన్న కూడా వాడాడు. ఇప్పుడు నేను పని చేస్తాను, బాగా పని చేస్తాను. ఏర్పాట్లు బాగున్నాయి. చాలా సంస్థలు ఫుడ్ ఏర్పాటు కూడా చేశారు. ట్రస్ట్ వాళ్ళు వీళ్ళు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఎప్పుడు వచ్చారు మీరు? నేను మధ్యాహ్నం వచ్చాను, 1 గంటకు వచ్చాను. టోకెన్లు కూడా ఇస్తున్నారా? టోకెన్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయంటే అక్కడికి వెళ్తున్నాను. ఏమనిపిస్తుంది జనాలు ఇవన్నీ చూస్తుంటే? జనాలు తగ్గుతుంది కాబట్టి వస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు మా ఇంట్లోనే తగ్గింది కాబట్టి మేము వచ్చాం. చాలా మంది కూడా ఇది కాదు అశాస్త్రీయం లే పనిచేస్తుంది, మా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంతమంది వస్తారు. చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. నేనంటే ఇక్కడే లోకల్ తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చారు. మన ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు వచ్చారు. నేను మధ్యాహ్నం చూస్తున్నాను కదా, బాగానే పనిచేస్తుంది కాబట్టి వస్తారు. పనిచేస్తుంది కూడా. పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంబోదోగ, బీడ్ జిల్లా. అవునా? ఇంతకుముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు? మనిషి చెప్పిండు. అవునా? పని చేసిందా వాళ్ళకి చేప ప్రసాదం? చేప ప్రసాదం వాళ్ళకి వర్క్ చేసిందా? అవునా? ఎంత దూరం నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? బీడ్ జిల్లా. బీడ్ జిల్లా నుండి వచ్చారు. అంటే ఎక్కడది? ఇక్కడ మహారాష్ట్ర నుండి వచ్చారు. అంత దూరం నుండి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఇక్కడ 15 మంది వచ్చిండు. 15 మంది వచ్చారా? ఎప్పుడు చేరుకున్నారు? పొద్దున చేరుకున్నారా? అందరు ఇంతకుముందు వాళ్ళు ఫస్ట్ టైం వచ్చింది. ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ట్రైన్ ఏర్పాట్లు, ఫెసిలిటీ ఏర్పాట్లు బాగున్నాయా? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఫుడ్ తిన్నారా? మరి ఫుడ్ అన్ని ఉన్నాయా ఇక్కడ? తిన్నారా? పేరు? శీతల్ పేరు ఉండదు. అవునా? ఎక్కడి నుండి వచ్చారు? महाराष्ट्र నుండి వచ్చారా? ఇది फर्स्ट टाइम ही दुसरा टाइम ఉండదు ना. आणि माझ्यासोबत जास्त मंदी వచ్చినారు पहिल्यापेक्षा फरक వచ్చినారు. 30 మంది ఉన్నారు. 30 మంది ఒకేసారి వచ్చారా? ఇంతకుముందు వాళ్ళు వచ్చారా? ఇది ఫస్ట్ టైం? काही మంది पहिला पण వచ్చినారు, काही ఫస్ట్ టైం వచ్చినారు. మా సుషిగాస్. అవునా? ఇది మరి చేప ప్రసాదం వాళ్ళు వాడిరా? పని చేసిందా? ఈ ప్రసాదం తీసుకున్నారా ఇంతకుముందు ఎవరన్నా? మేము తీసుకున్నాం. पहिला काही మంది కొత్తగా వచ్చినారు, पहिल्यांदा వచ్చినారు. అవునా? తీసుకున్నారు కదా, మరి అది వర్క్ అయిందా? పని చేసిందా? ఫైదా అయినది వారికి. ఫైదా అయినది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ ఏర్పాట్లు? బేస్ ఉండదు, అంతా మంచిగా ఉండదు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయా? వాటర్ కానీ ఫుడ్ కానీ ఉన్నదా?
అవునా ఇక్కడ మరి నెక్స్ట్ అంటే మీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఎప్పుడు చేరుకున్నారు మీరు మేము నిన్న పొద్దున 7 वाजता వచ్చినాం అవునా ఎట్లా ట్రైనా ట్రైన్తో వచ్చినాం అవునా ఓకే ఇక్కడే పడుకుంటారు ఇక इंदे పండుకుంటాం आपकडं पण इबत पण 2-3 नाळ పడతాం 4థా दिवस ना होताం అవునా టోకెన్ ఇచ్చినా టోకెన్ లేదు ఇప్పుడు బారీక్ 4 वाजता అంటేది ఉండదు అవునా అక్కడికి వెళ్తారా అక్కడ తెలుగు మాట్లాడతారా మీ దగ్గర వడ్డ భాష తెలుగులో మిసळ అవుతుంది వడ్డాలు ఉండ మేము వడ్డా రాజు ఓకే వడ్డారా ఇక్కడ మాట్లాడతారు మాట్లాడరు కాబట్టి వచ్చేస్తుంది సరే నేను సోలాపూర్కి వెళ్ళి వచ్చినాను అవునా మీ పేరు మొగలప్ప బాలప్ప పామ్నాథ్ అవునా 3 పేర్లు మీయేనా ఒకటి అయ్య పేరు ఒకటి నా పేరు ఒకటి అయ్య పేరు అయ్యలేంది మనం కొడుకులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాం ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఇంత ముందు వచ్చిన ఎన్నో మాటలు వచ్చిన నేను వచ్చి 5-6 సార్లు అయింది నా బిడ్డకు ఎరకలేకుంటే నేను చూపించాను ఇక ఇది ఫస్ట్ టైం ఎందుకంటే మన ఆరోగ్యం మన తెలంగాణకు తెలుగు బిడ్డ ఇచ్చినందుకు మన ఆరోగ్యం మంచిగా ఉండాలని తోలుకొచ్చాను నా గురికి వచ్చాను మా ఇద్దరు మా బిడ్డకు పని చేయకుండా ఎందుకు వస్తాం మనం తెలుగు బిడ్డలు పని చేస్తున్నానే ఇంకా సంఖ్య వాడచ్చింది మనక 5 లక్షలు 1 లక్ష పోయి 2 లక్షలు పోయి 3 లక్షలు 5 లక్షలకు వచ్చింది కొంతమంది సైంటిస్టులు ఏమంటారు అంటే ఇది అశాస్త్రీయము కరెక్ట్ కాదు శాస్త్రీయం ఏమున్నది మన పాలొచ్చింది మందు ఏమున్నది వాళ్ళు రాసిర్రు బోర్డు మీద అది పాలేస్తేలే ఎల్లకాలం మంచిగా ఉంటాడు మనిషి ఎస్తుంటే బీమారు ఉన్నాడు వస్తుంటే ఇప్పుడు బరబర ఒక నడమ డాక్టర్లు మనకు కేసు వేసిండ్రు నడమ ఇది బంద్ పడండి అక్కడ పోయినాం ఎందుకు దానికి సోజు లేదు చేపకు సోజు లేదు అందుకెళ్ళే నేను అభిమానంతో వచ్చాను అంత మంచిగా అయింది ఇంకా అప్పుడు వానకు నాణ్యం ఎండకి ఎండినాం కానీ ఇప్పుడు మాత్రం మంచిగా చేసినాం కడుపులే మీ అరే నాకు తినని ఇంత మంచి పెట్టినాక నాకేం బరాబరా లక్ష్మీబాయి పామ్నాథ్ సోలాపూరే पहिली बार అంత మంచిగా ఉన్నదప్ప ఏం లేదు సమాధానం అనిపించి చూడు మాకైతే पहिली बार आया తెలుగే మాట్లాడతాం తెలుగే కదా लालचंद है मैं अलवर राजस्थान से आया हूँ मैंने कई बार देखा था टीवी में फेसबुक पे वगैरह इनका तो मैंने सोचा चलो हमारी मैसेज को थोड़ा सा ऐसे प्रॉब्लम थी तो अब हम फर्स्ट टाइम आए हैं तो ये हमें अच्छा लगा कि यहाँ की फैसिलिटी वगैरह यहाँ का कल्चर यहाँ का जो है सब कुछ ना तो हमें बहुत अच्छा लगा तो हम तो ये दुआ करते हैं कि सबको दवाई मिल जाए अच्छा सबको मिले अच्छा हो इलाज हो जाए इससे बेस्ट और क्या होगा फैसिलिटी बहुत अच्छा है खान पीन का बैठना फैसिलिटी बहुत अच्छा है एक ऐसा तो बहुत ही कम लोगों जहाँ भी मैं गया हूँ मैंने देखा है बट यहाँ बहुत अच्छा है मिलनसार है सदाचार है सारे अच्छा कर रहे हैं वो लोग बाग टोकन देते हैं नहीं देते टोकन दे रहे हैं बट अच्छा आराम से दे रहे हैं कोई दिक्कत वाली बात नहीं प्यार से दे रहे हैं वो आराम से दे रहे हैं कोई नहीं अच्छा जय हिंद మొత్తానికి చేప ప్రసాదం కోసం మాత్రం వివిధ రాష్ట్రాల నుండి ఒకరోజు ముందుగానే అంటే ఆదివారం చేప పంపిణీ ఉన్నప్పటికీ ఒకరోజు ముందుగానే వచ్చారు ఇదే సందర్భంలో ఏర్పాట్లు ఇక్కడ చాలా బాగున్నాయని కూడా ప్రజలు చెప్తున్నారు ఇటు కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ కింద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు దాంతోపాటు అంబులెన్స్ సర్వీసెస్ ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఈసారి పూర్తి స్థాయిలో షెడ్లు కూడా నిర్మించడంతో కొద్దిసేపు వర్షం పడ్డప్పటికీ అందరూ కూడా ఆ షెడ్ల కింద సేద తీరే వాతావరణం కూడా కలిసింది దీంతో ఇలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు అయితే ఈ సెంటిమెంట్గా మేము వస్తున్నాము కొన్ని సంవత్సరాలుగా మాకు అది వర్కౌట్ అవుతుంది అందుకే వస్తున్నామని చాలామంది చెప్తుండగా ఈసారి ఎలా ఉంటుందో చూడాలని కూడా మేము వచ్చామని కూడా చాలామంది అంటున్నారు మొత్తానికి మాత్రం ఒకరోజు ముందుగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర మాత్రం కోలాహలమైన వాతావరణం అయితే నెలకొంది ఎప్పటిలాగే బత్తిని కుటుంబ సభ్యులు మాత్రం చేప పంపిణీ కోసం ఏర్పాటు చేయగా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది ఇక ఒకరోజు నిర్వహించనున్నారు ఆ ఒకరోజు తర్వాత ఎవరికైనా అందుబాటులో లేకపోతే మాత్రం దూద్ బౌల్లోని
ఏదైతే బత్తిని కుటుంబ సభ్యులు దీని అనంతరం కూడా అక్కడ పంపిణీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి దిశ టీవీ అయితే లైవ్ కవరేజ్ అయితే ఇస్తుంది. కెమెరా పర్సన్ సూరిబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.